హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రోజా హాస్పిటల్లో ఉన్న విషయం జగదీష్కి తెలిసి, అమ్మయ్య, ఇప్పుడు ఆ రోజు చనిపోతుంది. ఇక మన దీక్ష మన అల్లుడితో పెళ్లి కాబోతుంది. మనం సంబరాలు జరుపుకుందామే, ఎందుకంటే పాపం రోజా చనిపోతుంది. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి రోజాను చంపేశావు. ఇదిలా ఉండగా అరుణ్ అన్ని విషయాలు ప్రేమ్కి చెప్పడంతో ఇక కోపంతో జగదీష్ మామయ్యకి ఫోన్ చేసి, హలో మామయ్య, చెప్పు చిన్నలుడు, ఏమైంది? నిజం చెప్పు మామయ్య, రోజా ఇంట్లో ఉందన్న విషయం నీకు తెలుసు, కానీ నువ్వు మా అమ్మకు ఎందుకు చెప్పలేదు? నువ్వు మా అమ్మకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ రోజాని ఎందుకు చంపాలనుకున్నావు? చిన్నలుడు, ఏం మాట్లాడుతున్నావు? అయినా రోజా ఇంట్లో ఉండడం ఏంటి? రోజా ఇంట్లో ఉందన్న విషయం తెలిస్తే నేనెప్పుడు మా చెల్లెమ్మకు చెప్పేసేవాడిని కదా. మామయ్య, నీ కపట నాటకాలు పక్కన పెట్టు. నీ బిడ్డను నా అన్నయ్య పెళ్లి చేసుకోవాలని నువ్వు కావాలనే లడ్డూలో విషం కలిపావు కదా మామయ్య. నాకు లడ్డూలు ఇష్టం లేదని తెలిసినా కూడా నువ్వు చామంతితో లడ్డూలు పంపించావు కదా. అప్పుడే తెలిసిపోయింది మామయ్య, నువ్వే హంతకుడువని. ఏంటి చిన్నల్లుడు అలా మాట్లాడుతున్నావు? అయినా స్వీట్లలో నేనెందుకు విషం కలుపుతాను? ఆ విషమేదో చామంతి కలపవచ్చేమో. అయినా చామంతి ఎందుకు కలుపుతుంది? మరి నేనెందుకు కలుపుతాను చిన్నల్లుడు? మామయ్య, ఇక అబద్ధాలను కట్టిపెట్టు. నువ్వు రోజాకి స్వీట్లలో లడ్డు కలుపుతున్న విషయం చామంతి స్వయంగా వింది. నీ వల్లే ఇప్పుడు రోజా చావు బతుకుల్లో ఉంది మామయ్య. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇది విని జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మో, అంటే మనం మాట్లాడుకున్న విషయం ఆ చామంతి విన్నదంట. ఇక భ్రమరాంబిక టెన్షన్ పడుతూ, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? ఆ పని మనిషి అయిన చామంతి మన మాటలు విన్నదా? డాడీ, నాకెందుకో భయం వేస్తుంది. మనమే చేశామని అత్తయ్యకు తెలిస్తే మన పరిస్థితి ఎలా డాడీ? దీక్ష, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ చామంతి మీ అత్తకు నిజం చెప్తుందేమోనని నువ్వు భయపడుతున్నావు కదా. మరి ఆ చామంతినే లేకుండా చేసేస్తే ఇటు రోజా ఫినిష్ అయిపోతుంది, ఇక చామంతి కూడా ఫినిష్ అయిపోతుంది. మరి నిజం ఎలా చెప్తుంది? కానీ డాడీ, చిన్నబావ చెప్పేస్తే? మీ చిన్నబావ చేసే మాటలు మీ అత్త పట్టించుకోదు. ఎందుకంటే తనకి నచ్చిన పనులు మీ బావ చేస్తాడు కదా. మీ చిన్నబావ ఏదో ఒకటి చెప్తే నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను కదా. నేనున్నాను కదా దీక్ష, నువ్వెందుకు టెన్షన్ పెడుతున్నావు? మరి డాడీ, చామంతిని ఎలా చంపుతావు? ఆ రోజానేమో లడ్డూలో విషం పెట్టి చంపావు, మరి చామంతిని ఎలా చంపుతావు డాడీ? నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఉపేందర్కి ఫోన్ చేసి ఈ చామంతి ఫోటోను పెట్టి చంపమని చెప్తాను. వాడు పైసలకి కకృతి పడతాడు, ఏది చెప్పినా చేసేస్తాడు. ఇప్పుడే చామంతి ఫోటో పెట్టేస్తే మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అనుకుంటూ జగదీష్ ఉపేంద్రకి ఫోన్ చేయగానే ఇక జరిగిన విషయం చెప్పగానే, సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ అమ్మాయి ఫోటో పెట్టండి తక్షణమే. కొన ఊపిరితో ఉన్నా కూడా నేను వదిలిపెట్టను. అందుకే ఉపేంద్ర, నీకు నేను ఫోన్ చేశాను. ఇప్పుడు నీకు వాట్సాప్లో ఒక ఫోటో పెడతాను, చూడు. ఆ అమ్మాయిని త్వరగా చంపేశాయి. ఇక ఉపేంద్ర చామంతి ఫోటోను చూసి, అంటే ఇది ఇన్ని రోజులు రమాదేవి గారి మేడం ఇంట్లో ఉంటుందా? నా చేతుల నుంచి నువ్వు తప్పించుకున్నావే, నేను రాజావారిని రాణిగారిని చంపినట్టు దీనికి తెలిసిపోయిందంటే ఇక ఊర్లో వాళ్ళు నన్ను ఊరుకోరు, చంపేస్తారు. ఇప్పుడు ఈ చామంతిని చంపితే ఇటు ఆ సార్ డబ్బులు పంపిస్తాడు, రాజావారిని రాణివారిని చంపిన విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. చామంతి, నువ్వు నా చేతిలో చిక్కుకుపోయావు పాపం అనుకుంటూ ఉపేంద్ర హాస్పిటల్కి రాగానే ఇటు చామంతి ఏమో ఉపేంద్రను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ ఉపేంద్ర ఏంటి ఎక్కడున్నాడు? నేను రాజావారిని రాణివారిని చంపిన విషయం అందరికీ తెలిసిపోతే ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చామంతి టెన్షన్ పడుతుంటే ఇక ఉపేంద్ర చామంతిని చూసి, చామంతి, నా నుంచి ఎంత దూరం తప్పించుకుంటావు? నువ్వే కదా రాజావారిని రాణివారిని చంపింది. మరి నువ్వు చంపిన దానివి ఎందుకు బతకాలనే? నిన్న చేతులతో చంపిస్తాను అని కత్తితో చంపబోతుండగా చామంతి తప్పించుకుంటుంది. ఇక చామంతి టెన్షన్ పడుతూ, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి? ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటే నా చేతిలో సెల్ కూడా లేదు. దేవుడా, నువ్వే కాపాడు. నేనెవరికి ఏ అన్యాయం చేయలేదు. రాజావారిని రాణివారిని చంపలేదు, కానీ నా మీదనే నింద ఎందుకు వస్తుంది? అసలు నేను ఏ అన్యాయం చేశాను అని టెన్షన్ పడుతుంటే ఇటు ఉపేంద్ర ఏమో, చామంతి, నువ్వు నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎక్కడో ఉంటావని నాకు బాగా తెలుసు.
చామంతి, నీకు ఇంకో విషయం చెప్పాలి. పాపం మీ ఇంట్లో ఉన్న జగదీష్ తెలుసు కదా, ఆ జగదీష్ సార్ నిన్ను చంపమని నాకు డబ్బులిచ్చాడు. ఇక చామంతి విని టెన్షన్ పడుతూ, అంటే నేను లడ్డూలో విషం కలిపిందని అరుణ్ బాబుకు చెప్పాను కదా, ఆ విషయం తెలుసుకొని జగదీష్ బాబు గారు నన్ను చంపాలనుకుంటున్నారా అని టెన్షన్ పడుతుంటే ఇంతలో ఉపేంద్ర చామంతిని చూసి, చామంతి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? అయినా నేనేం తప్పు చేశాను బాబుగారు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? దయచేసి నన్ను వదిలిపెట్టండి. మరి నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వు నాకేమిస్తావు? చెప్పు చామంతి, చెప్పు, త్వరగా చెప్పు. అంటే అది నా దగ్గర ఏముంటాయి బాబు ఇవ్వడానికి? అందుకే అంటున్నా, నిన్ను చంపితే కదా మరి నాకు డబ్బులొస్తాయి. నీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ, చంపబోయే ముందు ఇంకో విషయం చెప్పమంటావా? రాజావారిని రాణివారిని చంపింది కూడా నేనే. ఎందుకంటే ఈ ఆస్తిని అనుభవించాలి కదా. ఎంత పని చేశావు దుర్మార్గుడా! అయినా రానివారు ఏం తప్పు చేశారని? మరి ఈ ఆస్తినంతటినీ అనాథ వాళ్ళకి ఇస్తానంటే నేనెలా ఊరుకుంటాను? నిన్ను కన్న కొడుకులా చూసుకుంది, కానీ నువ్వు ఇలా అన్యాయం చేస్తావా? చామంతి, ఇప్పుడు పైస నడుస్తుంది. పైసే ప్రపంచం. పైసతోనైనా ఏదైనా గెలవచ్చు. పైస వలనే విలువలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. పైస లేకపోతే హీనంగా చూస్తారు. ఇప్పుడు చూడు నిన్ను ఎంత హీనంగా చూస్తున్నారో. నిన్ను చూసి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? అదే నన్ను చూడు, అందరూ నమస్కారం పెడతారు. అదే కదా పైస విలువ అంటే. కానీ బాబుగారు, మీరు పైస గురించి ఆలోచిస్తున్నారు. పైస మనకు అన్నం పెట్టదు. నీతిగా నిజాయితీగా ఉంటేనే కదా బాబుగారు మనకు దేవుడు దారి చూస్తాడు. నాకు అలాంటి ధర్మాలు, నీతి, నిజాయితీ అవన్నీ ఏం అక్కర్లేదు. నాకు పైసే ముఖ్యం. ఇప్పుడు నేను చంపితేనే కదా నాకు పైస వచ్చేది. నేను బ్రతకాలన్నా పైస కావాలి కదా చామంతి. చనిపో మరి అనుకుంటూ ఉపేంద్ర చామంతిని చంపేస్తాడు. ఇక నవ్వుతూ ఉపేంద్ర జగదీష్కి ఫోన్ చేసి, సార్, మీరు చెప్పినట్టుగానే ఆ చామంతిని లేకుండా చేసేసాను. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. మరి నాకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వరా సార్? నేను చెప్పిన పని నువ్వు చేసావు కదా, నీ అకౌంట్లో డబ్బులు వచ్చేసాయి, చూసుకో. ఇక ఉపేంద్ర చాలా సంతోషపడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.